గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన మధ్యలో ప్రముఖ వ్యక్తి ఉన్నారు. ప్రముఖ వ్యక్తి అనగానే ఏ విధంగా నవ్వుతున్నారో చూడండి. చాలా గొప్ప వ్యక్తి ఉన్నారు. సో ఈ వ్యక్తి దాదాపు 10 సంవత్సరాల నుంచి దేవుని సేవలో పాల్గొన్నారు. సో వ్యక్తి మనకు ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా మంచిది. తెలుగు రాష్ట్రాలలోనే పరిచయం అక్కర్లేని వ్యక్తి. సో ముఖం ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, గలగల గలగల అని ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. సో అలాంటి వ్యక్తి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏం ప్రశ్నలు అడగాలో నాకైతే అర్థం కావట్లేదు, కానీ మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రశ్నలు అడగాలని అనిపించినప్పుడు నాకు ఆ ప్రశ్నలు పంపండి, నేను ఆ ప్రశ్నలు అడుగుతాను. ప్రస్తుతానికి నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. మేడం గారు, మీకు మీరు యేసుప్రభువుని నమ్ముకోవడం వల్ల మీకు కలిగిన మేలు ఒక 2 చెప్పండి, 1 నిమిషంలో. నేను నిత్య జీవం పొందుకుంటాను. ఇక్కడ కూడా శాంతి సమాధానం పొందుకున్నాను. అమ్మో, మంచి విషయాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎవరికి దొరికిన 2: ఎప్పుడు జీవించడం, సంతోషంగా ఉండడం. అయితే అది కాదు, కానీ ఇంకొక ప్రశ్న అడగాలనుకొని నేను ఇది అడిగిన ప్రశ్న ఏంటంటే, యుఎస్ఐ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీరు యుఎస్ఐలో చాలా మేలు పొందిన అంటారు కదా. ఒక 2 విషయాలు చెప్పండి, మీకు ఏమేమి మేలు జరిగింది యుఎస్ఐని అటాచ్ అవ్వడం వల్ల. యుఎస్ఐ ఆర్గనైజేషన్లో దేవుడు ఆయన కనికరంతో నన్ను పెట్టారు అని నేను ఎప్పుడు అనుకుంటాను. ఎందుకంటే బిఫోర్ నేను రక్షణ పొందుకున్నాను, యుఎస్ఐలో కాకుండా నేను బిఫోర్గానే రక్షణ పొందుకున్నాను. కానీ చాలా వాల్యూస్ కలిగి జీవించాలి, ఎలా ప్రేయర్ చేసుకోవాలి, ఎలా బైబిల్ చదువుకోవాలి, దేవుడి గురించి నాలెడ్జ్ కానీ, మనుషుల్ని ఎలా క్షమించాలి, ప్రేమించాలి, ఎన్నో వాల్యూస్ నేర్చుకున్నాను. నేను మిమ్మల్ని ప్రశ్న ఖచ్చితంగా అడిగిన, మీరు జనరల్గా చెప్పారు. 2 మేలులు చెప్పండి, యుఎస్ఐ ద్వారా మీరు పొందిన 2 మేలులు. ఎంతసేపు ఆలోచించి సమయం తీసుకున్నా పర్లేదు, 2 మేలులు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నా. 2 మేలు. ఫస్ట్ మేలు ఏంటి అంటే, వర్డ్ ఆఫ్ గాడ్ని ఎలా చదవాలి, అప్లై చేసుకోవాలి, దేవుని స్వరం ఎలా వినాలి అన్నది ఒక మేలు. వెరీ గుడ్. ఒక మేలు. రెండో మేలు ఏంటి అంటే, చాలా మేలు ఉన్నాయి, అందుకే నేను చెప్పలేకపోతున్నాను. చెప్పండి, రెండోది చెప్పాలనుకుంటున్నారు కదా, చెప్పండి. రెండో విషయం ఏంటంటే, మంచి రోల్ మోడల్గా జీవించాలి అని, మళ్ళీ దేవుని చిత్తం చేయాలి ప్రతి విషయంలో అని, అలాగే ఎన్నో విషయాలు. ఎంత స్టూడెంట్స్ని దేవుని కోసం గెలవాలి, స్టూడెంట్ లైఫ్లోనే మంచి స్టాండ్ తీసుకొని జీవితాల్లో దేవునికి ఇష్టమైన విధంగా బతకాలని ఎన్నో వాల్యూస్ నేర్చుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. యుఎస్ఐ 70 సంవత్సరాల సందర్భంలో, 70 ఇయర్స్కు పూర్తి చేసుకున్న సందర్భంలో యుఎస్ఐ సభ్యులకు మీరు శుభాకాంక్షలు ఏం తెలియజేస్తారు, ఏం సజెషన్స్ ఇస్తారు? మీరు ఏమైనా కొత్తగా ఏమైనా నిర్ణయం తీసుకుంటారా ఈరోజు? ఆ విషయాలు చెప్పాలని మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆశపడతా ఉన్నారు. యుఎస్ఐ ఆర్గనైజేషన్లో అందరికీ వందనాలు. సో ఫ్రెండ్స్ అందరికీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి శుభాకాంక్షలు. అయితే నా సజెషను, నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక సేల్స్ చేస్తాడు కదా ఒక బిజినెస్ మ్యాన్, ప్రతి ఒక్కరికి ఆ బిజినెస్ తాలూకా ఐడెంటిటీ కార్డులైనా పాంప్లెట్స్ అయినా పాకెట్లో పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి ఇంట్రడ్యూస్ చేస్తాడు తన బిజినెస్ గురించి. అలాగే నేను ఆశపడేది ఏంటి అంటే, ఈ 17th
యుఎస్ఏ యానివర్సరీ సందర్భంగా 17th కాదు మేడం, 70th అంటే 70వ 17వ కాదు. ఆ విషయం మీరు గమనించాలండి. 70 అయిపోయినాయి, 71వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ సందర్భంగా నేను 70 వసంతాలు కంప్లీట్ చేసుకున్న మన యూఎస్ఏ సందర్భంగా ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ప్రతి స్టూడెంట్కి ఈ ఆర్గనైజేషన్ గురించి తెలియజేయాలని, యేసు ప్రభువుని పరిచయం చేయాలని, సొంత రక్షణగా వాళ్ళు అంగీకరించే విధంగా సువార్త చెప్పాలని, మన మోటివ్ దేవుని రాజ్య వ్యాప్తి జరగాలని నేను సజెస్ట్ చేస్తాను. దీని ద్వారా వాల్యూస్ పెరుగుతాయి. ప్రతి ఒక్కరు స్టూడెంట్ రేపొద్దున జాబర్ అవుతాడు. ఈవెన్ వాళ్ళే నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వాల్యూస్ పెరిగి నీతిగా యథార్థంగా జీవిస్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళ రంగాల్లోని క్వాలిటీని మెయింటైన్ చేస్తారు. సో దేశం చాలా మంచిగా క్షేమంగా బతుకుతుంది, దేవునికి ఇష్టమైన రీతిలో బతుకుతుందని నా ఎక్స్పెక్టేషన్. థ్యాంక్ యూ మేడం, మంచి సజెషన్స్ ఇచ్చారు. మీరు స్టూడెంట్ టైంలో ఉన్నప్పుడు ఎవరికైనా సువార్త చెప్పడము, దేవుని పరిచర్య చేయడము లాంటివి ఏమన్నా మీరు చేశారా? మంచి క్వశ్చన్ వేశారు. నేను బిఫోర్ మ్యారేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు సువార్త చెప్పాను. షాపు ఎవరైనా కొన్నప్పుడు, ఇప్పటికీ నా అలవాటు షాప్లో కానీ, మళ్ళీ జర్నీ చేసినప్పుడు కానీ స్టూడెంట్ కమ్యూనిటీకి పక్కన జర్నీ చేసిన స్టూడెంట్స్కి, మీరు అన్నదే నేను చెప్తున్నాను, పక్కన జర్నీ చేసిన స్టూడెంట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ సువార్త చెప్పాను. కొన్ని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, కొందరు నెగిటివ్గా కూడా రెస్పాండ్ అయ్యారు. ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు నేను షేర్ చేయాలి అంటే, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే కొన్ని నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒక ఆటోలో కూర్చొని ఆటో డ్రైవర్కి చెప్తాను అన్నమాట. మేము కొంతమందిని చర్చికి తీసుకెళ్తున్నాను నేను. అయితే ఆటో ఆయనకి చెప్తే ఆయన మా తమ్ముడికి బాగాలేదు, ఇలా ఆయన ఎంతో మెంటల్లీ బాగా అప్సెట్ అయ్యాడు, చాలా బాధగా ఉంది అని షేర్ చేశాడు. మేము చర్చికి వెళ్తున్నాం, వీలైతే ఫాస్ట్గా మీకు పరిచయం చేస్తాము, దేవుడు తప్పక స్వస్థత ఇస్తాడు, నిజమైన దేవుడు, ఆయన చేసిన త్యాగము, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు, ఈ విషయాలన్నీ చెప్పినమాట. ఆయన పునరుద్ధరణ తిరిగి లేచాడు, సజీవంగా ఉన్నాడు, ఇవన్నీ విషయాలు విన్నప్పుడు ఆయన కొంచెం నమ్మకం వచ్చి మా అందరినీ చర్చికి తీసుకెళ్ళి ఆయన కూడా వచ్చాడనమాట. కొంచెం లోపలికి ఉంటుంది ఆ చర్చి. వచ్చి వాక్యం విని ఆ రోజు భోజనాలు కూడా మా చర్చిలో పెట్టారన్నమాట. చర్చి యానివర్సరీ అని అది ఆ సెలబ్రేషన్లో ఆయన్ని ఇన్వైట్ చేసిన, ఆయన విని భోజనం చేసి మేము రిటర్న్ అయ్యాము. ఆ తర్వాత ఒక 6 నెలలు 7 నెలల తర్వాత మళ్ళీ ఆటో నాకు కనిపించింది రోడ్డు మీద. ఆయనే నన్ను గుర్తుపట్టి కూర్చోమని చెప్పి, సిస్టర్ మేము ఇప్పుడు చర్చికి వెళ్తున్నాము, మా తమ్ముడు కూడా పర్లేదు ఆరోగ్యం, ఎవ్రీ సండే చర్చికి వెళ్తున్నాము, థ్యాంక్ యూ సో మచ్ అప్పుడు మీరు షేర్ చేశారు అని ఫ్రీగా నన్ను డ్రాప్ చేశారు. చాలా సంతోషం నిజంగా. ఇంకేమన్నా ముగించే ముందు ఏమన్నా మీరు 2-3 విషయాలు బాగా ఆలోచిస్తూ ఉండండి ఈలో. సో ప్రతి కాలేజీలో స్టూడెంట్స్, హాస్టల్లో స్టూడెంట్స్ మంచి విట్నెస్ కలిగిన సాక్షి సమూహాలు మనం తయారు చేయాలి. దేవుని కోసం వాళ్ళని గెలుచుకుంటే
వాళ్ళు రేపొద్దున జాబర్స్ అయినప్పుడు, స్టూడెంట్స్ జాబర్స్ అయినప్పుడు క్వాలిటీని మెయింటైన్ చేస్తారు. అది ఈవెన్ ప్రతి రంగంలోనూ కూడా ఏదో ఒక జాబ్ చేస్తారు కదా బాయ్స్ ఈ అని. మధ్యలో స్టూడెంట్స్ బాగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారట, ఎందుకు మేడం? వాళ్ళకి ఎన్నో భయాలు ఉన్నాయి, ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి, ఎంతో స్ట్రెస్ ఉంది. అది పోవాలంటే వాళ్ళకి ఒక హోప్ అన్నది వాళ్ళకి కలగాలి వాళ్ళ జీవితంలో. సో సువార్త చెప్పేవాళ్ళు తక్కువైపోయారు, ఎంతో బిజీ అయిపోయారు లైఫ్లో. అందుకని ఎన్నో భయాలతో, ఎన్నో స్ట్రగుల్స్తో సూసైడ్ చేసేసుకుంటా ఉన్నారు. వాళ్ళ వరకు గాస్పల్ రీచ్ అవ్వలేదు మాట. మేడం ఈ మధ్యలో కొన్ని విషయాలు అంటే చాలామంది డ్రగ్స్కి బానిస అవుతున్నారంట, మీ దాకా ఏమైనా న్యూస్ వచ్చిందా? డ్రగ్స్ కూడా బానిస ఎందుకు అవుతున్నారు అంటే వాళ్ళకి అది చాలా పాపం. అది దానికంటే దేవుళ్ళు ఆనందించవచ్చు, ఎంజాయ్మెంట్ ఉంది, పవిత్రంగా బతికి అనే అవేర్నెస్ లేకపోవడం వల్ల తాత్కాలికమైన ఆనందాలకి బానిసలు అయిపోతున్నారు అన్నమాట. సో నేను లాస్ట్గా ఇచ్చే సజెషన్, ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రేయర్ చేయాలి, నీల్ డౌన్ అండ్ ప్రే. ఎవరికి కనబడకుండా లేకపోతే ఒంటరి ప్రార్థనలు, చీకటి ప్రార్థన దేవునికి మాత్రమే తెలిసేలా ప్రేయర్ చేయాలి. అట్ ది సేమ్ టైం పని చేయాలి, లెగిసి వెళ్ళాలి, సువార్త చెప్పాలి, కాలేజీలో ప్రేయర్ వర్క్ చేయాలి. ఏదో ఒక్కరోజు చేస్తే సరిపోదు. అది కాదు మేడం, ఇప్పుడు నేను ఒంటరి ప్రార్థన విన్నా, మోకాల ప్రార్థన విన్నా, మీరు చీకటి ప్రార్థన ఉన్నారు ఏంది మేడం? అంటే లైట్ ఆఫీ ప్రార్థన చేయాలా? ఎర్లీ మార్నింగ్ లెగడం కానీ లేట్ నైట్ అందరూ పడుకున్నప్పుడు. చీకటి ప్రార్థన అంటే చీకట్లో అంటే నైట్ టైంలో ప్రేయర్ అంతేనా? లైట్ ఆపి ప్రేయరా? కులిజోగి లేకండి సార్, మీకు ఎంతో వందనాలు. మీరు 3 విషయాలు చెప్పారు, అందుకని 3వది చీకటి ప్రార్థన ఉంటుంది. ప్రార్థనలో చీకటి ఉండదు కదా అని డౌట్ వచ్చి అడిగిన. ప్రార్థనలో చీకటి ఉండదు కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా బ్యాక్గ్రౌండ్గా ప్రార్థన చేసి పని చేయాలి. ఒక్క ప్రార్థన సరిపోదు, అదే బైబిల్ రీడింగ్ కూడా చేయాలి, వాక్యాన్ని రాసుకోవాలి. మేడం ఈ మధ్యలో స్టూడెంట్స్ కానీ చాలామంది కానీ సెల్ ఫోన్లకు అతుక్కపోయి ఉంటున్నారు, దాని గురించి మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? అంటే ఎక్కువ షార్ట్లు చూడడం కానీ, ఫోన్ కాల్ వస్తే మాట్లాడడం కానీ, గంటలు గంటలు అట్లా ఉంటారు, మీరు ఏమైనా సలహా చెప్తారా? మంచి క్వశ్చన్ వేశారు సార్. ఈ మంచి క్వశ్చన్ వేశారు సార్. దీనికి ఆన్సర్ ఏంటి అంటే నిజంగా ఈ ప్రాబ్లము మనుషులందరూ పట్టి పీడింపబడుతున్న సమస్య ఇది. దీన్ని జయించాలంటే దేవుని పాదాలు పట్టుకోవాలి. అట్ ది సేమ్ టైం ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. ఎంత నా టైం వేస్ట్ అవ్వకూడదు అని దేవునికి మొరపెట్టాలి. బైబిల్ చదివానా లేదా, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను అన్నది మన మైండ్లో ఉండాలి. ఒక ప్రాపర్ టైం టేబుల్ కలిగి ఉండాలి, దేవుని మొరపెట్టుకోవాలి. నిజంగా ఈవెన్ దేవుని సేవకులతో పాటుగా ప్రతి ఒక్కరు, స్టూడెంట్స్ కానీ మనుషులందరూ ఈ ప్రాబ్లంలో చిక్కుంటా ఉన్నారు. ఇంకో విషయం నేను గుర్చాలనుకుంటున్నాను. సాతాన్ గాడి అగ్నిబాణం మాట ఇప్పుడు సెల్ అది అంటే ఎన్ని గంటలైనా మాట్లాడు, ఫ్రీ నీకు. ఇన్నాళ్ళైతే కొంచెం సేపు మాట్లాడు, అమ్మో డబ్బులు అయిపోతున్నాయి అనుకొని పెట్టేసేవాడిని. ఇప్పుడు వాడు దేవునితో అన్యోన్య సహవాసం చేయనీయకుండా ఏదైనా చూడు, ఎన్ని గంటలైనా మాట్లాడు, ఫ్రీ ఫ్రీ అని పెట్టాడు. ఇది దుష్టుడి యొక్క అగ్ని బాణం అని కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుని పాదాలు పట్టుకోవాలి ఇది ఓవర్కమ్ చేయడం కోసం. దేవునికి ఎంతో వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ధన్యవాదాలు వీడియోని వీక్షించినందుకు.
సో భవిష్యత్తులో ఒక మంచి ఇంటర్వ్యూతోని కలుద్దాం. మేడం గారు మీకు వందనాలండి. వందనాలు అందరికీ, వందనాలు సార్. థ్యాంక్ యూ. సో ఇట్లా ఇంకొక వీడియోతోని ఇంటర్వ్యూతోని మేము ముందుకు రావాలని ఆశపడతాను. ఇంటర్వ్యూ నచ్చితే మనం ముందుకెళ్దాం. ఇంటర్వ్యూలో ఏమేమి తీసేయాలో చెప్తే నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం మంచి ప్రశ్నలతో ముందుకు రావాలని చూస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. 70 years కంప్లీటెడ్ సందర్భంగా ఈ యొక్క కొన్ని విషయాలు మేడం గారి గొప్ప ఆలోచన నుంచి మనం తెలుసుకోవాలని ఆశపడ్డాం. ఇంకా కొన్ని ఇంటర్వ్యూస్తోని భవిష్యత్తులో మనం కలుసుకుందాం.